నమస్తే, వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. బీఆర్ఎస్ నేతలు ఏ మోకాలు పెట్టుకుని రైతు వేదికల దగ్గరకు వచ్చారు? మీకు ఏమి అర్హత ఉంది? 10 సంవత్సరాల మీ పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు అని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజురెడ్డి, కొల్చారం మండల అధ్యక్షుడు నగులగారి మల్లేశం గౌడ్ అన్నారు. శుక్రవారం నాడు కొల్చారం మండలానికి సీఎం సహాయనిధి మంజూరైన చెక్కులను లబ్ధారులకు రాజిరెడ్డి పంపిణీ చేశారు. అనంతరం కొల్చారం మండలానికి 384 రేషన్ కార్డులు మంజూరయ్యాయని, 1800 పైగా రేషన్ కార్డులలో పేర్లు చేర్చుకొచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చిత్రపటానికి రాజిరెడ్డి స్థానిక నేతలతో కలిసి పాలాభిషేకం చేశారు. అనంతరం రాజిరెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు మంజూరు చేయలేదని, ఏ ముఖాలు పెట్టుకుని రైతు వేదికల దగ్గరికి వచ్చారని, మీకు మాట్లాడే అర్హత లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దమ్మున్న పార్టీ అని, దమ్మున్న నాయకులమని రాజిరెడ్డి అన్నారు. రాజు ఉన్నాడు ఇక్కడే ఉండే అన్నా ఫోన్లు కరవైదు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వందేలాయ్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం వందేలాయ్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, రామరాజ్ రెడ్డి గారి నాయకత్వం వందేలాయ్. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ అన్న ప్రభుత్వం మరి ఈరోజు పేదలకు ఎన్నో సంవత్సరాల తర్వాత, నిరీక్షణ తర్వాత మరి రేషన్ కార్డుల పంపిణీ ఇవ్వడం జరిగింది. ఈరోజు కొల్చారం మండలంలో పెద్ద ఎత్తున పేద ప్రజలు ఎన్నో ఏళ్ళ నుంచి చూస్తున్నటువంటి కళ ఫలించింది. 10 సంవత్సరాల నుంచి కుటుంబాల్లో మరి పెళ్ళిళ్ళు జరిగినాయి, కొత్త కుటుంబ సభ్యులు రావడం జరిగింది. మరి అయినప్పటికీ కూడా వాళ్ళకు నిత్యావసర వస్తువులు రాకపోవడం, ఎన్నో ఏళ్ళ నిరీక్షణ మనం చూసినాం. తెలంగాణ ఏర్పడ్డాక మరి బంగారు తెలంగాణ అయితే అనుకున్నాం, కానీ బంగారు తెలంగాణ కాలేదు. ఎవరి పేదింటికి కూడా కనీసం రేషన్ బియ్యం రాలేనటువంటి పరిస్థితిలో మనం తెలంగాణ మరి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసినాం. మరి అదే కళ ఈరోజు వచ్చిన 18 నెలల్లో మరి ఈరోజు కొల్చారం మండలం చూస్తే 384 కార్డులు రావడం జరిగింది. అదేవిధంగా 1800 పైచీలకు అడిషన్స్ జరిగినాయి, కుటుంబ సభ్యులను చేర్చడం జరిగింది. ఈ విధంగా ఈరోజు సన్నబియ్యం మన పేదలకు పంచుతున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కార్డులు జారీ చేయడం వలన ఎన్నో కుటుంబాలు ఈరోజు మళ్ళీ సన్నబియ్యం మరి పొందడానికి అర్హులైనారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఘనత. నిరుపేదలకు ఇండ్లు ఇస్తున్నటువంటి ప్రభుత్వం, నిరుపేదలకు సన్నబియ్యం ఇస్తున్నటువంటి ప్రభుత్వం, మరి కార్డులను జారీ చేసినటువంటి ప్రభుత్వం. ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీల్లో భాగంగా మనం ఏవైతే గ్యారంటీలు ఇచ్చుకున్నామో ఈరోజు అరకొర మరి ఈరోజు ఆర్థిక పరిస్థితి ఉన్నది. లక్షల కోట్లు అప్పు చేసినప్పటికీ కూడా మరి 18 నెలల మాసంలోనే మరి మనం ఇవాళ మనం పేదలకు మనం అన్ని పథకాలను చేరవేయడం జరుగుతున్నది. ఈరోజు నేను బీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నా, మీరు ఏ ముఖాలు పెట్టుకొని ఇవాళ రైతు వేదికల దగ్గరకు వచ్చారు? మీకు ఏం అర్హత ఉన్నది? ఇవాళ రేషన్ కార్డులకు మీకు సంబంధం ఏంది? రేషన్ కార్డు ఇయ్యక ప్రజలను మోసం చేసినటువంటి గత ప్రభుత్వం మీది. రేషన్ కార్డులు ఇయ్యక పేదలను పసురుంచినటువంటి ప్రభుత్వం మీది. మరి మీరు ఈరోజు ఎక్కడ మా ముఖం కనబడకపోతే ప్రజల్లో మనం మర్చిపోతారేమో బాధతో ఇలా మరి ఆ పరిస్థితుల్లో మీరు ఇలా రావడం. మీరు మాట్లాడడానికి కూడా ఏమున్నది? ఇలా రైతు వేదికలలో మాట్లాడడానికి ఏం సబ్జెక్ట్ లేదు మీ దగ్గర, కానీ మాకుంది సబ్జెక్ట్. దమ్మున్నటువంటి ప్రభుత్వం మాది, దమ్మున్నటువంటి నాయకులం మేము. ఇలా పేదలకు మంచి చేసుకుంటూ ప్రజల్లో తిరుగుతున్నటువంటి ప్రభుత్వం మాది. కాబట్టి ప్రతి కాంగ్రెస్ పార్టీ సైనికుడు ఈరోజు ఛాతీ విరుచుకొని ఇలా ప్రజల్లో తిరుగుతున్నాడు. ఎందుకంటే మేము చెప్పింది చేస్తున్నాం, ప్రజలకు దగ్గరైతున్నాం, పేదలకు దగ్గరైతున్నాం, తెలంగాణ సమాజానికి దగ్గరైతున్నాం. తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణ సమాజానికి దూరమైనటువంటి పార్టీ మీది. ఈరోజు ఒక్కొక్క మెట్టెత్తుకు ఎక్కుతూ ఇవాళ ప్రజాపాలన పేరు ఏ విధంగా అయితే మనం పెట్టుకున్నామో ఆ ప్రజాపాలన పేరుకు సార్థకత చేస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ అన్న ప్రభుత్వం.
ఖచ్చితంగా అన్ని పథకాలు నెరవేరుస్తాం. స్థానిక ఎన్నికల్లో మేమందరం కూడా ప్రజలకు చెప్పింది చేసినామని చూపించి ఓటేపించుకుంటామని గర్వంగా చెప్తున్నాను ఈరోజు.